మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ స్థానాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి ఇచ్చారు. రేపటి నుంచి మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు సీఎం. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. రైట్, ఇక తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై వివాదం కొనసాగుతోంది. జిల్లాల ఉనికి కోసం ఉద్యమాలు చేపడుతున్నాయి ప్రజా సంఘాలు, విపక్షాలు. రంగారెడ్డి జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో కొంత, సైబరాబాద్ చార్మినార్ జోన్లో కొంత భాగం కలవనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ గ్రామాల్లో అయోమయం పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే మాజీ మంత్రి తలసాని నేతృత్వంలో సికింద్రాబాద్ ఉద్యమం కొనసాగుతుండగా మల్కాజ్గిరి ప్రాధాన్యత తగ్గించవద్దని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మరో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. దీంతో జిల్లాల పునర్విభజనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. రైట్, ఇప్పటికే ఇదే అంశంపై విపక్షాలు పదును పెడుతున్నాయి. వారి మాటల తూటాలే కావచ్చు, అలాగే విమర్శలు. తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ఉద్యమాలు కూడా చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ యూని గురించి మాట్లాడుతుంటే మల్కాజ్గిరి ప్రాముఖ్యత ఏదైతుందో దాన్ని తగ్గించవద్దంటూ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి జిల్లా ఉనికికే ప్రమాదం అని మాట్లాడుతున్నారు. మరోవైపు సైబరాబాద్ ఇటు చార్మినార్లో రంగారెడ్డి జిల్లాల గ్రామాలు ఏవైతే ఉన్నాయో కలవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి సికింద్రాబాద్ జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్న కూడా అధికార పక్షం నుంచి వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఉనికికే ప్రమాదంగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయంటూ మాట్లాడుతున్నారు. ఇక ఈటెల రాజేందర్ ఏమంటున్నారో కూడా మనం చూసాం. మొత్తానికి ఒక తేనె తుట్టని కదిపినట్టయిందా అధికార వర్గం తాలూకు ఈ చర్య ఏదైతే ఉందో, ఈ జిల్లాల పునర్విభజన అవ్వచ్చు, లేకపోతే ఈ మున్సిపాలిటీలు కలపడం, ఇవన్నీ కూడా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జిల్లాల పునర్విభజన అన్నది తేనెతిట్టను కలిపినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలు చూసుకుంటే జంట జిల్లాలుగా ఉండేవి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నగరం చుట్టూ కూడా ఒక రక్షణ కవచంలా ఉండే పరిస్థితి. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాను 3 ముక్కలు చేశారు. ఒకటి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్. అయితే ఇప్పుడు మళ్ళీ రంగారెడ్డి జిల్లాను మళ్ళీ ముక్కలు చెక్కలు చేయబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో మరో కొత్త ఉద్యమానికి నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సికింద్రాబాద్కు సంబంధించి కూడా సికింద్రాబాద్ జిల్లా లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి లష్కర్ జిల్లా సాధనా సమితి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రంగారెడ్డి, హైదరాబాద్ జంట జిల్లాల్లో మాత్రం ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొంత భాగాన్ని గ్రేటర్ హైదరాబాద్లోని చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. మరికొంత భాగాన్ని ఫ్యూచర్ సిటీలో చేశారు. ఇంకొంత భాగాన్ని సైబరాబాద్ జోన్లో కలిపారు. మొత్తంగా రంగారెడ్డి జిల్లా ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సరికొత్త డిమాండ్ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పక్కనున్న మున్సిపాలిటీలను అన్నింటినీ కలిపి రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ప్రయారిటీ తగ్గించవద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లాల పునర్విభజన అంశం అయితే తేనె తుట్టెను కలిపినట్టే ఉందనుకోవచ్చు. మొత్తంగా ఈ ఆందోళన ఎటువైపు దారితీస్తుంది అన్నది కొంత ఆందోళన రేకెత్తిస్తున్న అంశంగానే చూడొచ్చు. హరి. ఆల్రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.